తపస్కాల ధ్యానములు అను ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోవేలు గ్రంథము పశ్చాత్తాపానికి పిలుపునిచ్చే గ్రంథం. క్రీస్తు పూర్వం 800 పాలస్తీనా దేశంలో మిడతల దండు పొలాల్ని పాడు చేస్తూ ఉంటాయన్నమాట. ఆ మిడతలు ఎట్లా ఉంటాయంటే వాటి పండ్లు సింహాల పండ్లలాగా ఉంటాయంట. అవి ఎట్లా వస్తాయంటే ఆ పాలస్తీనా దేశం పొలాల్లోనికి ఇంట్లోనికి ఎట్లా వస్తాయంటే యుద్ధానికి గుర్రాలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చాయంట. అవి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ జీవితంలో చూడలేదన్నమాట. పెద్దగా యుద్ధానికి గుర్రాలు వచ్చినట్లుగా చప్పుడు చేసుకుంటూ అవి మిడతలు వచ్చేసి పొలాల మీద పడి ద్రాక్ష తోట అంతా కూడా పూతని తినేసి కాయలు అన్నీ తినేసి తర్వాత గోధుమల్ని పాడు చేసి ఆ తర్వాత ఎవల్ని పాడు చేసి అంజూరపు చెట్లని పాడు చేసి అన్నీ కూడా అవి వస్తుంటే ప్రజలకి భయపడి వాళ్ళు దాక్కునేవాళ్ళు. అంతగా యుద్ధానికి గుర్రాలు వస్తే ఎంత భయపడతారో మిడతల దండుకి అంత భయపడేవాళ్ళు అనమాట. అమ్మయ్యా ఈ దండు వచ్చి వెళ్ళిపోయింది అనుకునే లోపల ఇంకొక దండు వచ్చేదండి. పోనీ పొలాల్ని తినడంతోనే అవి ఆపేయలేదు, ఇండ్లలోకి కిటికీలలోంచి తలుపులలోంచి అవి లోపలికి జరబడాయి అన్నమాట. ఎంత బాధ అంటే పొలాలంతా కూడా ఏదైనా తోటలాగా ఉంటాయి. పాలస్తీనా దేశంలో ద్రాక్ష తోటలు మీరు చూస్తే గోధుమలు ఎవలు అంజూరపు చెట్లు అంజూరపు కాయలు చాలా బాగుంటాయి. యేసు ప్రభు కూడా అంజూరపు కాయలు తినాలనుకున్నారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు మేము కూడా తిన్నాం. చెట్టు నుండి కోసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. కానీ దేవుడు ప్రజల్ని శిక్షించడానికి మిడతల దండుని పంపిస్తాడనమాట. కొన్నిసార్లు మీరు ఐగుప్తులో కూడా చూడండి, దోమల గుంపు అలా. ఇప్పట్లో అయితే కోతులు కనబడుతున్నాయి, గుంపులు గుంపులుగా వస్తున్నాయి. జంతువులని కూడా దేవుడు వాడుకుంటాడు మనుషులలో పశ్చాత్తాపాన్ని తీసుకొని రావడానికి. అలా ఈ పాలస్తీనాలో ప్రజలు పాపంలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళని ఆయన వైపు తిప్పుకోవడానికి దేవుడు మిడతల దండుని పంపిస్తారు. ఆ మిడతల దండులు యుద్ధానికి వచ్చే గుర్రాల్లాగా దండులు వందలుగా వచ్చి అవి ఒకసారి ద్రాక్ష తోటల్ని ఒకసారి అంజూరపు చెట్లు అలా ఒక్కొక్క పొలాన్ని ధాన్యాన్ని పాడు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ ఉండదు. కనీసం ద్రాక్షలు దేవునికి ఆ దేవాలయంలో ద్రాక్ష రసం దేవునికి సమర్పించడానికి కూడా ఉండదన్నమాట. కొంచెం ధాన్యం దేవునికి కూడా లేనంత కరువు వస్తుందన్నమాట. అలాంటి సమయంలో దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రజలకి సందేశాన్ని ఇస్తారనమాట. పాలస్తీనాలో వచ్చినటువంటి ఈ మిడతల దండుని బట్టి ఈ సంఘటనని ఆధారంగా చేసుకొని దేవుడు యోవేలుతో చెప్తారు, యోవేలు ఇప్పుడైనా కూడా ప్రజలు పశ్చాత్తాపడాలని చెప్పు, ఉపవాస దినాల్ని ప్రకటించు. వాళ్ళు కేవలం బట్టలు చించుకుంటే సరిపోదు, వాళ్ళ హృదయాన్ని వాళ్ళు బ్రద్దలు చేసుకోమనండి. అంటే ఉపవాసం అంటే గోనె ధరించడము, బూడిద మీద కూర్చోవడం అలాంటి పద్ధతులు ఉన్నాయన్నమాట వాళ్ళకి. కానీ హృదయంలో మార్పు రావట్లేదు కాబట్టి వాళ్ళ హృదయాన్ని బద్దలు చేసుకోమని చెప్పు యోవేలు అని దేవుడు పశ్చాత్తాపానికి పిలుపిస్తారనమాట. యోవేలు గ్రంథము పశ్చాత్తాపానికి పిలుపుగా ఉంటుంది. అప్పుడు యోవేలు ఇంతగా ద్రాక్ష తోటలు అన్ని పొలాలు కూడా మిడతలతో తినివేయబడిన తర్వాత ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా కూడా మీరు దేవుని వైపు తిరగండి అని మాట్లాడుతూ ఆయన పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఆయన ముందుగా వృద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీరు యోవేలు గ్రంథాన్ని చదివితే అందులో 3 చిన్న అధ్యాయాలు ఉంటాయి. అందులో మొదటి అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉన్నాడు. మధ్యలో మళ్ళీ దేవుడు ఆయన ద్వారా 2వ రాకడ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రజలు పశ్చాత్తాపడతారు 2వ అధ్యాయంలో. తర్వాత నేను పరిశుద్ధాత్మని ఇస్తాను అని చెప్తాడు వాళ్ళకి. ఆ తర్వాత ఏంటంటే 2వ రాకడలో ఏం జరుగుతుంది, యేసు ప్రభు వచ్చే ముందు అది కూడా దేవుడు ఈ యోవేలు ప్రవక్త ద్వారా క్రీస్తుపురం 800 సంవత్సరాల కాలంలో పాలస్తీనా ప్రజలతో మాట్లాడతాడు. ప్రజల్ని ఉపవాస దినాలు ప్రకటించి, యాజకులారా మీరు ఉపవాస దినాలు ప్రకటించి ప్రజలందరూ పశ్చాత్తాపడాలని చెప్పండి అని చెప్తే అప్పుడు
ఆ యాజకులు మరి ఉపవాస దినాల్ని ప్రకటిస్తారు. ప్రజలందరూ కూడా ఉపవాసం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ముందుగా వయసులో పెద్దవాళ్ళు వృద్ధులతో మాట్లాడుతున్నాడు. వృద్ధులారా, ఎప్పుడైనా మీ జీవిత కాలంలో మీరు యవ్వనంలో ఉన్నప్పుడు కానీ, చిన్నప్పుడు కానీ, మీ పెళ్ళైనప్పుడు కానీ, మీ జీవిత కాలంలో ఇలాంటి మిడతల్ని మీరు చూసారా? ఇప్పుడు మీ పిల్లలకి, మీ పిల్లలకి చెప్పండి. ఇంతటి శిక్ష దేవుడు ఎప్పుడూ కూడా పంపించలేదు కనుక మీరు పశ్చాత్తాపడండి అని మీ పిల్లలకి, మీ పిల్లలకి చెప్పండి అని ముందుగా వృద్ధులతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత, త్రాగుబోతులారా, మీకు ఇక ద్రాక్షరసం లేదు కనుక మీరు శోకించండి, దేవుని బలిపీఠం దగ్గర వచ్చి, ప్రభువా మా పాపాలని మన్నించండి, మీకు ద్రోహంగా పాపం చేశామని మీరు దేవుని ఎదుట మీరు పశ్చాత్తాపడి మీ పాపాలని ఒప్పుకొనండి అని ఆ త్రాగుబోతులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు చూస్తున్నారుగా, దేవాలయంలో యాజకులు దేవునికి సమర్పించడానికి కూడా ద్రాక్షరసం లేనంత కరువు ఎప్పుడూ రాలేదు కనుక శోకించండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత మూడవ గ్రూప్కి రైతులతో మాట్లాడుతున్నాడు. కర్షకులారా, పొలాలు ఎండిపోయినాయి కదా, తినడానికి ఏం లేదు కదా, గోధుమలు లేవు, ఎవరు లేవు, ద్రాక్షలు లేవు, ఇంకేం పొలంలో వెళ్ళి పని చేస్తారు కనుక మీరు ఉపవాసం ఉండి మీ పాపాలని ఒప్పుకుంటూ పాపాలని మన్నించండి అని దేవుని అడగండి అని రైతులతో మాట్లాడతాడు. ఆ తర్వాత యోవేలు ప్రవక్త యాజకులతో మాట్లాడతాడు. యాజకులారా, మీరు ఉపవాసానికి ప్రజల్ని సమావేశపరిచి వాళ్ళందరూ పశ్చాత్తాపడేలాగా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, మా మీద దయ చూపించు ప్రభువా, ఇదిగో అన్యజాతులు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడని మమ్మల్ని గేలి చేయకుందురు కాక. మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారే, మరి మీ పొలాలకే ఇలా అయిపోయింది, మరి మీ ప్రార్థనలన్నీ ఎక్కడున్నాయని అన్యజనులు మిమ్మల్ని చూసి గేలి చేసి ఎగతాళి చేయకుండా ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయండి, మా మీద దయ చూపించండి, మమ్మల్ని కరుణించండి అని మీరు మీ ప్రజల కొరకు ప్రార్థించండి. దేవుని బలిపీఠం దగ్గర మీరు యాజకత్వం చేస్తారు కదా, అక్కడ మీరు ప్రార్థించండి అని వాళ్ళకి కూడా చెప్తున్నాడు. మీరు యోవేలు 2:12 నుంచి చూస్తే, ఇప్పుడైనను మీరు దేవుని ఎదుటకు రండి. ఇంత నష్టం వచ్చింది, మిడతల దండు ద్వారా ఎంత నష్టం వచ్చింది, పొలాలకి తినడానికి ఏం లేదు, మనకి దేవునికి ఇవ్వడానికి కూడా ఏం లేదు. ఇప్పుడైనా మీరు ఏడ్పులతో కన్నీటితో రండి. బట్టలు చించుకోవడం సరిపోదు, కానీ హృదయాన్ని బ్రద్దలు చేసుకొని హృదయంలో ఉన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని మీరు నీతి మార్గంలో ఉండి మీ హృదయ పరివర్తన చెందండి అని 4 రకాల ప్రజలకి దేవుడు పిలుపునిస్తారు యోవేలు ప్రవక్త ద్వారా. అప్పుడు వృద్ధులు, త్రాగుబోతులు, కర్షకులు అంటే రైతులు, అలాగే యాజకులు అందరూ కలిసి దేవుని ఎదుట మొరపెట్టుకుంటారు. దేవుడు వాళ్ళు గోనె ధరించుకొని కన్నీటితో మరి ఏడుపులతో, ప్రవ్వా మా మీద దయ చూపించు నాయనా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు దేవుడు వాళ్ళ పాపాలన్నీ మన్నిస్తారు. వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో చూడండి. 2వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూసినట్లయితే, ఎప్పుడైతే ప్రజలు పశ్చాత్తాపడ్డారో అప్పుడు అక్కడ రాయబడి ఉండలేదు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట. 2:18 నుంచి, అప్పుడు ప్రభువు ఈ పాలస్తీనా ప్రజల పట్ల ప్రేమని చూపిస్తారు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన సులభంగా కోపపడువాడు కాదు. పశ్చాత్తాపడినప్పుడు ఆయన శిక్షించాలనుకున్నా కూడా మనసు మార్చుకొని కరుణిస్తాడు అని యోవేలు చెప్తాడనమాట. కాబట్టి ప్రభు మనసు మార్చుకొని వాళ్ళతో చెప్తున్నాడనమాట. ప్రభు ఆదరాన్ని చూపించి, ఇదిగో మిడతల దండు ఏదైతే తినేసాయో అవంతా నేను మళ్ళీ తిరిగి మీకు ఇస్తాను, మీరు ఇప్పుడు పంట పండించుకోండి, ఏదేని తోటలాగా నేను మారుస్తాను, మీ యొక్క పొలాల్ని మీకు పంట బాగా పండేలాగా చేస్తాను. ఇంకా ఆ మిడతలన్నిటినీ నేను తోలేస్తాను, మృత సముద్రంలోకి తోలేస్తాను, ఇటువైపు కూడా యూఫ్రటీస్ నది అటు తోలేస్తాను. ఈ మిడతలన్నిటినీ నేనే పంపించాను మీకు ఒక గుణపాఠం నేర్పించాలని, మీలో ఒక హృదయ పరివర్తన రావాలని, మార్పు రావాలని, పశ్చాత్తాపడాలని నేనే ఈ మిడతల దండుని మీ మీదకి పంపించాను. ఇప్పుడు నేనే ఆ మిడతల దండుని మీ దగ్గర నుంచి తోలేస్తాను కనుక ఇప్పుడు మీరు
మళ్ళీ మీరు పైరులు వేసుకొనండి, విత్తనాలు వేయండి. మీరు ఏ పంటనైతే కోల్పోయారో ఇప్పటి వరకు దాన్ని కూడా నేను తిరిగి మీకు ఇస్తాను. మీ మిడతల దండు పురుగులు తినేసిన పంట కూడా తిరిగి మీకు ఇస్తాను. యోవేలు 2:25 అన్నమాట. ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ లాస్ట్ సో ఫార్. ఇదే ఈ తపస్ కాలంలో రిస్టోరేషన్ కాలం అనమాట. లెంటెన్ సీజన్ ఈజ్ ద సీజన్ ఆఫ్ రిస్టోరేషన్. వాట్ ఆల్ యూ హ్యావ్ లాస్ట్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ వన్స్ అగైన్. దేవునికి వ్యతిరేకంగా ద్రోహంగా పాపం చేసినప్పుడు దేన్ని మీరు పోగొట్టుకున్నారో అది ప్రభు ఇస్తారు మనందరికీ. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ ఇస్తారు. ఆస్తిని పోగొట్టుకుంటే ఆస్తిని మళ్ళీ ఇస్తారు. పంటని పోగొట్టుకుంటే మళ్ళీ పంటని ఇస్తారు. పశ్చాత్తాపము పరలోకాన్ని తెరుస్తుందన్నమాట. దేవుని కృపని మన దగ్గరికి తీసుకొని వస్తుందన్నమాట. కనుక ప్రజలు పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు చెప్తారు, అన్నింటినీ మీ పంటని ఇస్తాను, మీ పొలాన్ని ఇస్తాను, మీకు అన్నీ కూడా నేను తిరిగి ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఈసారి విత్తనాలు వేసుకుంటారు. పంట పండుతుంది. ద్రాక్షలు ఎంతగా ద్రాక్షలు పండుతాయి అని అంటే వాళ్ళు ఏది పోయిన సంవత్సరంది ఈ సంవత్సరం 2 సంవత్సరాల పంటని వాళ్ళు కోసుకుంటారు. గోధుమలు, యవలు, ద్రాక్షలు, అంజూరాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ సమృద్ధిగా భుజిస్తారు. దేవాలయంలో దేవునికి అర్పించడానికి సమృద్ధిగా ఉంటుందన్నమాట. అప్పుడు ప్రభు చెప్తారు యోవేలు 2:28లో అక్కడ మళ్ళీ ప్రవచనాన్ని చెప్తున్నారనమాట. క్రీస్తుపూర్వం 800 అప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను అంత్యదినములలో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. అప్పుడు మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదుసలు కలలు కంటారు. ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. ఇదైతే ప్రవచనం అన్నమాట. ఎప్పుడు ఇది నెరవేరుతుందంటే క్రీస్తుపూర్వం 800 అప్పుడు చెప్తారు. అయితే పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యాలు 2:1 నుంచి 2వ అధ్యాయం అంతా కూడా అపోస్తులు, యేసుప్రభు శిష్యులు 120 మంది, మరియ తల్లి ఉంటారు అక్కడ, కొంతమంది స్త్రీలు ఉంటారు. అందరూ కలిసి ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండగా అప్పుడు ఆకాశం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ బలంగా వీచే గాలిలాగా వస్తారు వాళ్ళ దగ్గరికి. అలాగే అగ్ని నాలుకల రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళందరి తలల మీద నిలబడతారు. అప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. రీక మమాషా కలీకో రోకొరొందు రీతిరు లీక. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన పరలోక భాషలో, దేవదూతల భాషలో దేవునితో మాట్లాడతాడు మన ద్వారా. మన ఎవరి కొరకు మనం ప్రార్థించాలో ఇక్కడ మనకు తెలీదు, ఎలా ప్రార్థించాలో తెలీదు. ఇప్పుడు ఎక్కడో ఒకరు యాక్సిడెంట్లో ఉండొచ్చు, ఎవరో హాస్పిటల్లో ఉండొచ్చు, ఎవరో టెర్రరిజం ఎక్కడో జరుగుతూ ఉండొచ్చు, ఏదన్నా కాల్చేయాలని. పరిశుద్ధాత్మకు తెలుసు కనుక మనలోనికి వచ్చి మన నాలుక ద్వారా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట.